ఆ గ్రామం పేరు వెలుగులపల్లి. పేరు ఎంత వెలుగులా ఉన్నా సాయంత్రం 5 గంటల తర్వాత ఆ గ్రామం మీద ఒక వింత నిశ్శబ్దం పడిపోయేది. ప్రత్యేకంగా గ్రామం చివర ఉన్న పాత వాగు దగ్గరికి ఎవరూ వెళ్లరు. అక్కడ ఒక పాడైన మేడ ఉండేది. ఆ మేడ గురించి ఒకే ఒక మాట గ్రామంలో తరతరాలుగా వినిపించేది: అక్కడ దయ్యం ఉంది. ఆ గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను నగరంలో చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. పాత నమ్మకాలు, మూఢ విశ్వాసాలపై అతనికి అసలు నమ్మకం ఉండేది కాదు. ఒకరోజు అతని స్నేహితులు వాగు దగ్గర ఉన్న మేడ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు. అర్జున్, నువ్వు ధైర్యవంతుడివి కదా, అయితే రాత్రి 10 గంటలకు ఆ మేడ దగ్గరకు వెళ్ళిరా అని రమేష్ నవ్వుతూ అన్నాడు. అర్జున్ చిరునవ్వు నవ్వి, దయ్యాలు అన్నవి కథల్లో ఉంటాయి, నిజంగా ఏమీ ఉండదు, నేను వెళ్ళి వస్తాను అన్నాడు. ఆ రాత్రి 10 గంటలకు చీకటి గట్టిగా పడిపోయినప్పుడు అర్జున్ ఒక టార్చ్ తీసుకుని వాగు వైపు నడిచాడు. గాలి గుసగుసలాడుతోంది. వాగు నీళ్లు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి. మేడ దగ్గరకు చేరుకున్నాడు. పాత గోడలు చీలిపోయాయి. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. అతను లోపల అడుగు పెట్టగానే గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. టార్చ్ వెలుగు గోడల మీద పడుతుండగా పాత చిత్రాలు కనిపించాయి. ఒక్కసారిగా ఒక మెల్లని కేక విన్నాడు. ఎవరు అని అర్జున్ గట్టిగా అడిగాడు. మళ్లీ నిశ్శబ్దం. గుండె కొట్టుకోవడం స్పష్టంగా వినిపిస్తోంది. అతను మరో గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పాత అద్దం ఉంది. అద్దం ముందు నిలబడి చూడగానే తన ప్రతిబింబం కాకుండా తెల్లని చీర కట్టుకున్న ఒక యువతి ప్రతిబింబం కనిపించింది. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిప్పి చూశాడు. ఎవరూ లేరు. మళ్లీ అద్దంలో చూశాడు. అదే యువతి. ఆమె కళ్లలో బాధ కనిపించింది. నువ్వెవరు అని అర్జున్ గట్టిగా అడిగాడు. అద్దం నుంచి మెల్లగా ఒక స్వరం వినిపించింది. నేను సీత, ఈ మేడ యజమాని కూతురు. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. కాని అతను ధైర్యంగా నిలబడ్డాడు. నువ్వు దయ్యమా అని అడిగాడు. నన్ను దయ్యం అంటారు, కాని నేను ఎవరికీ హాని చేయలేదు అని ఆమె స్వరం కంపించింది. నాకు న్యాయం కావాలి. అర్జున్ కొంచెం శాంతంగా అయ్యాడు. ఏం జరిగింది అని అడిగాడు. సీత కథ మొదలైంది. ఎన్నేళ్ల క్రితం ఆమె తన కుటుంబంతో ఈ మేడలో ఉండేది. ఒకరోజు గ్రామంలోని కొంతమంది లోబులు ఆస్తి కోసం ఆమె కుటుంబాన్ని మోసం చేశారు. ఆమె తండ్రిని చంపేశారు. సీతను ఈ మేడలో బంధించి చివరకు ఆమెను కూడా చంపేశారు. అప్పటినుంచి ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతోంది. నాకు నిజం బయటపెట్టాలి, లేకపోతే నేను శాంతి పొందలేను అని సీత బాధగా చెప్పింది. అర్జున్ ఆలోచించాడు. గ్రామంలో పెద్దలలో కొందరు ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడరు. బహుశా నిజం దాచిపెట్టారేమో. నేను సహాయం చేస్తాను అని అర్జున్ చెప్పాడు. తరువాతి రోజు అర్జున్ గ్రామంలోని పెద్దవారిని కలిశాడు. పాత రికార్డులు చూశాడు. వాస్తవానికి ఆ మేడ యజమాని మరణం గురించి అనుమానాస్పద విషయాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. కొందరు పెద్దలు అప్పట్లో మౌనం వహించారని తెలిసింది. అర్జున్ గ్రామ సభలో ఈ విషయం లేవనెత్తాడు. మొదట అందరూ తిరస్కరించారు. కానీ పాత పత్రాలు, రికార్డులు చూపించగానే నిజం బయటపడింది. సీత కుటుంబాన్ని మోసం చేసి ఆస్తి కబ్జా చేసిన వారిలో కొందరి వారసులు ఇప్పటికీ గ్రామంలో ఉన్నారు. గ్రామం మొత్తం షాక్ అయ్యింది. వారు ఆ మేడను శుభ్రం చేసి సీత కుటుంబానికి ఒక స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించారు. పాత వాగు దగ్గర ఒక చిన్న దీపస్తంభం వెలిగించారు. ఆ రాత్రి అర్జున్ మళ్లీ మేడ దగ్గరకు వెళ్లాడు. అద్దం ముందు నిలబడ్డాడు. ఈసారి అద్దంలో సీత ముఖం కనిపించింది. కాని ఆమె కళ్లలో బాధ లేదు. ఒక మృదువైన చిరునవ్వు ఉంది. ధన్యవాదాలు అని ఆమె స్వరం మెల్లగా వినిపించింది. ఇప్పుడు నేను శాంతిగా వెళ్ళగలను. అద్దం మళ్లీ ఖాళీగా మారింది. గాలి వెచ్చగా అనిపించింది. ఆ మేడ ఇక భయంకరంగా అనిపించలేదు. ఆ రోజు తర్వాత వెలుగులపల్లిలో ఆ మేడ గురించి భయంకర కథలు ఆగిపోయాయి. ప్రజలు గ్రహించారు, ప్రతి దయ్యం వెనుక ఒక బాధ ఉంటుంది. ప్రతి ఆత్మకు శాంతి కావాలి. అర్జున్ ఆ అనుభవాన్ని ఎవరితోనూ పూర్తిగా చెప్పలేదు. కాని అతని మనసులో ఒక నమ్మకం పుట్టింది. మనం నిజం కోసం నిలబడితే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. ఇలా వాగు దగ్గర ఉన్న దయ్యం మేడ కథ ముగిసింది.